పేరేందన్నా? నా పేరు రాజేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఔరుపల్లి మాడుల మండలం, రంగారెడ్డి జిల్లా. దేని సమస్య మీద వచ్చారన్నా? భూ సమస్య గురించి వచ్చిన, భూమి సమస్య భూ గురించి. సమస్య అంటే మీ సమస్యనా ఇతరుల సమస్యనా? మాదే. మేము ఇంతవరకు రోడ్డు మీద ఉన్న పొలాలు అంటే ఊర్లో ఒక పెద్ద పటేల్ అని లక్ష్మారెడ్డి అని ఉంటాడు, అతని దగ్గర పొలం కొన్నాము. అయితే మేము రోడ్డు మీద పొలాలు అమ్మేసి ఊరు దూరం ఉంది, అది ఒక 4-5 కిలోమీటర్లు ఉందని చెప్పేసి, ఊరుకు దగ్గర ఉంది, ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది పొలం అని చెప్పేసి, ఆ రోడ్డు మీద ఉన్న 1 కోటి రూపాయలు కూడా ఇస్తే ఇయ్యని పొలాలు అమ్మేసి అలా 40-50 లక్షలు ఇచ్చే పొలం కాడికి వచ్చి, అంటే చేసుకొని బతకడానికి అని మేము పైసల గురించి ఆలోచించలేదు. అంటే పొలం దగ్గర ఉంటే చేసుకొని బతకం కదా అని దగ్గరికి వచ్చినాము. అయితే మేము కొన్నది మచ్చందర్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ దగ్గర కొన్నాము. అయితే అతని అన్న లక్ష్మారెడ్డి అని చెప్పేసి ఆయన ఊళ్ళో ఉంటాడు. అయితే ఈయననే పిలిచి మీ పొలం అమ్ముతాడు, మా తమ్ముడు అమ్ముతాడు అని చెప్పి పిలిపించి మాకు పొలం చూపించిండు. తీసుకున్నాము. 7 ఏళ్ల కింద అగ్రిమెంట్ అయింది. 20 నెలల కింద మాకు రిజిస్ట్రేషన్ అయింది. అగ్రిమెంట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. సమస్య ఇప్పుడు ఏమైంది, ఆయన ఈ పొలం మా పొలం మొత్తం కబ్జా పెట్టిండు లక్ష్మారెడ్డి. అంటే మీ పేరు మీద ఉండగా కబ్జా పెట్టి రౌడీజం చేసి ఒక రాకేష్ అనే అతను, ఒక రాకేష్ గౌడ్ వాళ్ళ కుటుంబైతాడు ఏమైతాడో నాకు తెలియదు, అతను బెదిరించి ఎన్ని రోజులు ఉన్నా మీరు ఇక్కడ నుంచి అంటే వేరే పొలం మీద కొమ్మని మమ్మల్ని తగాదు చేసిరు. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళకే రైట్స్ ఉంటుంది కదా, మరి ఇతరులు వచ్చేసి మీ భూమి మీద రైట్స్ చేయడానికి లేదు కదా, కబ్జా చేయడానికి అది లేదు కదా అని మేము ఎంత అయితే మేము ఆ రూట్ లో మేము పొలం మాది మీకేమన్నా ఉందని తీసుకురండి అని చెప్పినాం. చెప్పినా కానీ వెనకటికి మా మామదని ఆమె సుగుణమ్మ అనే ఆమె వస్తుంది. వెనకటికి మీ మామది అయితే మరి ఇప్పుడు వచ్చింది ఈసీ మా అల్లుందని చెప్పొచ్చు కదా అన్న. మీరు మాదే అని చెప్పినా గానీ మమ్మల్ని దౌర్జన్యంగా బెదిరిస్తారు. మరి ఆ ఊళ్ళో పెద్ద మనుషులు లేరా? మాట్లాడిరు, ఇంతవరకు మాట్లాడినా గానీ పెద్ద మనుషులు మాటలు కూడా పాకెట్టేసి ఇప్పుడు మా మీద రౌడీజం చేసి, ఇప్పుడు రెడ్డిల యొక్క పెత్తందారుల యొక్క పెత్తనం నడుస్తుంది. పేరు లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి మీ మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సిఐ దగ్గరికి కంప్లైంట్ చేయకపోతే సిఐ వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు గిట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గిట ప్రజల సమస్యలు తీరుస్తలేరు. ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి సంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన నేను. అంటే ఈ దొప్పుడు మా ఇంటైన దొప్పుడు అన్నట్టు నీ పార్టీ వాళ్ళు నీకే దంతురా? అదే పరిస్థితి ఏర్పడ్డది ఇలా. ఇప్పుడు ఆయన కబ్జా పెట్టించి సిఐ దగ్గరికి పోతే సిఐ కూడా అగైన్స్ వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. సిఐ పేరు ఏంది? ఏ పోలీస్ విష్ణువర్ధన్ రెడ్డి, మాడల పోలీస్ స్టేషన్. విష్ణువర్ధన్ రెడ్డి అతని పేరు. విష్ణువర్ధన్ రెడ్డి సిఐ. మమ్మల్ని బెదిరించి పొలం మీదకి వస్తే మీ మీద కేసులు చేస్తా అని బెదిరించి వరకు మాకు భయం అయి మేము పొలం దిక్కు 2-3 రోజులు బంద్ అయ్యేసరికి లక్ష్మారెడ్డి తోటి మొత్తం కంచేపించు. మీరు సిఐ పేరు కరెక్ట్ గా మండల్లో ఏ పోలీస్ స్టేషన్ వస్తారో డీటెయిల్స్ చెప్పండి. మాడుల మండలం, ఔరుపల్లి గ్రామం, మాడల మండలం. మాడల మండలంలో సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారు. సిఐ గారు మీకు అన్యాయం చేస్తుండ్రు. మాకు అన్యాయం చేస్తుండ్రు. మీరు రూలింగ్ పార్టీ వాళ్ళే మళ్ళీ? రూలింగ్ పార్టీ వాళ్ళే. మీరు రూలింగ్ పార్టీ వాళ్ళే, మీకే అన్యాయం చేస్తారు. తీసుకొని అంత ఖచ్చితంగా వాళ్ళ సైడ్ వన్ సైడ్ మాట్లాడు. మేము ఇచ్చిన అప్లికేషన్లు మొత్తం పాకేసి మా పొలంలో మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఇక్కడ మీ సొంత భూమి అయినా సరే కానీ సిఐ సపోర్ట్ వల్ల, అంటే సిఐ సపోర్ట్ అంటే మరి పోలీస్ వాళ్ళకు సివిల్ కేసులో ఏం చేసే రైట్స్ లేవు కదా, సివిల్ కేసులో ఇన్వాల్వ్ కావద్దు కదా వాళ్ళు. చేస్తున్నాయి మొత్తం. ఇప్పుడు ఈ సిఐ బంద్ చేసుకుని రౌడీజం చేసిన పని తెగునేమో, కానీ ఈ విధంగా చేసి మమ్మల్ని. అన్నగారు నేను ఒక్కటి అడుగుతున్నా, రాజ్యాంగం ప్రకారము పోలీస్ వాళ్ళు సివిల్ కేసులో ఇన్వాల్వ్ కావద్దు, మరి వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ఏమన్నా ఆయన వెనకటి నుంచి వాళ్ళది కబ్జా ఉన్నదని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు స్వాతంత్రం రానప్పుడు 1947 లో ముస్లిం వాళ్ళే 100 మంది ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి మా తాతది ముత్తాతది అంటే ఇడిచిపెట్టన్నా మరి? ఇప్పుడు ఆ రకంగా మరి ఇప్పుడు ఈ గతం కింద మీ వాళ్ళది ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను కొన్న తర్వాత ఇప్పుడు నాది కదా. ఇప్పుడు గతంలో వాళ్ళవి ఉన్నాయన్నా, ఓకే ఒప్పుకుందాం. మరి ఇప్పుడు ఈసీ ఎవరి పేరు మీద వస్తుంది? మా పేరు మీద. మీ పేరు మీద వచ్చిన నీ తాత పేరేడు ఉన్నట్టు? అదే మేము అడిగితే అంటే ఇప్పుడు రెడ్డిలు అని చెప్పేసి బాబా, లేకపోతే ఎట్లా? అది రెడ్డిలని ప్లస్ సిఐ రెడ్డి, ఇక్కడ మీకు ఆయన రెడ్డి, అందరు రెడ్డిలే? అంత రెడ్డి లేదు. అంటే రెడ్డిస్ అని ఒక బలం తోటే ఊపు ముందడు పోతుందంటారా? రెడ్డి అని ఇప్పుడు ఎమ్మెల్యే తాను కూడా 4 పర్యాయాలు పోయినాం. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? అసిరెడ్డి నారాయణ రెడ్డి. అందరు రెడ్డిలేనా? ఆయన చెప్పినా ఈ సిఐ ఇంటలేడు. సిఐ గిట్ ఇంటలేడా? ఆయన నారాయణ రెడ్డి సార్ చెప్పినా గానీ ఆయన మాట బేఖాతరు చేస్తుండే. మీ గ్రూప్ లో ఎవరైనా రెడ్డిస్ ఉన్నారా? లేవు, ఎవరు సపోర్ట్ ఇస్తలేరా? మామూలుగా కుమ్మరోళ్ళం మేము.
జాతి, మతం, డబ్బు, బలుపు ఇక్కడ ఏది పనిచేయదన్న. గౌరవం ఒకటి, మర్యాద ఒకటి, మన జాతి గీతి అనేది ఇక్కడ పనిచేయి. మనకు కావాల్సింది బతకడానికి మర్యాద, మంచితనం అంతే. మనకు జాతి ఏది పెట్టది. కాకపోతే ఇక్కడ మీరు చెప్పే వ్యవస్థ ఎట్లుందంటే మొత్తం రెడ్డిసే ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి నేను మొత్తం నాశనం చేసిరు అన్నట్టు మాకు అనిపిస్తుంది ఇక్కడ. మరి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము గిట్ట సై న్యూస్ ద్వారా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈయన రెడ్డి మరి ఈయన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అన్న. అమ్మ మీ పేరేంటి? నా పేరు వనలక్ష్మి సార్. ఎందుకు వచ్చినావు తల్లి ఇక్కడికి? మా భూమి కబ్జా చేస్తుంది సార్ లక్ష్మారెడ్డి రౌడీలను పెట్టి. ఇప్పుడు ఈయన మాట్లాడిన ఆయన మీకు ఏమైతాడు? మా ఆయన్నే సార్. మీ ఆయనేనా? మా ఆయన్నే. ఇప్పుడు అదే బాధ్యతలు మీరు అన్నమాట. చెప్పమ్మా తల్లి, మీకు సమస్య ఎక్కడ వస్తుంది? సమస్య మమ్మల్ని భూమి ఇప్పుడు మేము 2 ఎకరాలు జనరేషన్ వేసిన జనరేషన్ మొత్తం ఖరాబ్ చేయాలి, ఇలా నిన్నకెళ్ళి ఎలగొట్టాలని ఆలోచన తోటి 10 మంది రౌడీలను పంపిస్తారు. రౌడీలు అంటే ఎట్లుంటారమ్మా? రౌడీలు అంటే మన లేక మనుషుల లెక్కనే వచ్చి ఏముండరు కదా? ఏం లేదు సార్. ఏమైతే వేరే కొమ్ములు అయితే పెట్టుకుని కత్తులు తీసుకొని కాలు రొచ్చులు సార్. బైక్ మీద వచ్చారు, మేము కారు బైక్ తీసుకొని. కత్తులు కటరాలు తెస్తే మీ దాన నాగలికి కర్రు గిర్రు అన్ని ఉంటాయి కదమ్మా, మీరు ఎందుకు భయపడుతుర్రు? కర్రు గిర్రు ఉన్నా గానీ ఆ సమయానికి వాళ్ళు ఏమో పేనుకొని వచ్చిన వాళ్ళు మేము ఉత్తగొన్న వాళ్ళం కదా సార్. మేము షైన్ కావాలి, మీ శల్కల పోయిన వాళ్ళ దగ్గర ఏముంటది సార్? అప్పుడు వాళ్ళు ఏం సుధరాయించుకొని వచ్చి మేము సుధరాయించుకోకుండా ఉంటుంది. మా దగ్గర ఏముంటది సార్ అప్పుడు? మరి ఇప్పుడు మీ యొక్క గ్రామంలో మీకు మద్దతు పలుకుతలేరు అమ్మ? మీ కులస్తులు గాని, పెద్ద మనుషులు గాని, ఊళ్ళో రెడ్డిస్ గాని ఉంటారు కదా? పలుకుతారు కొద్దిగా గొప్ప, అందరూ వచ్చేదానికి రెడీ ఉర్రు. పెద్ద మనుషులు చెప్పినా గానీ మేము కబ్జా అది మేము ఆపదర్శాన్ని మా అత్త మామ సంపాదించారు, మాకు ఉంటది ఆ రైట్ అని మాట్లాడుతుంది. ఏమన్నా కాగితం ఉంటే తీసుకురా అమ్మా మాట్లాడదాము. పెద్ద మనుషులు ఉండరు ఊళ్ళో, చిన్న ఉండరు పెద్ద. ఇప్పుడు అలా భూమి వాళ్ళది అన్నట్టు వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు తెలివి ఎట్లా వచ్చింది? వాళ్ళు ఎన్ని రోజులు తెలివి ఎందుకు వచ్చింది సార్? మరి మాకైతే అంటే కేసీఆర్ వాళ్ళు వచ్చిందా? ఏమో రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందో కేసీఆర్ వల్ల వచ్చిందో ఎట్లా వచ్చిందో వాళ్ళకి మాకైతే తెలియదు సార్. అదే మరి ఎవరి వల్ల వచ్చిందో మాకిట తెలియాలి కదమ్మా. మాకు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు కొత్తగా మాది అని వస్తారు కాబట్టి ఏమన్నా మరి ధరణి ఇలా వచ్చిందా లేకపోతే వాళ్ళకి ఎట్లా? మేము అవన్నీ అడుగుతున్నాం సార్. ఏదన్నా ఉంటే మీది దగ్గర ఏందని ఉంటే తీసుకురారి, పెద్ద మనుషుల పెట్టుర్రి, పెద్ద మనుషుల పెట్టుర్రి. రాకేష్ గౌడ్ అని మాకు మధ్యలో వచ్చి రౌడీలను పెట్టి రౌడీజం చేసి ఎవరెవరితోటి ఫోన్లు చెప్పి భయపట్టించి గుంజుకోవాలని ఆలోచన చేస్తారు సార్ వాళ్ళు. సరే అమ్మా, ఇప్పుడు మీరు వచ్చిన సమస్య మీద మీరు వీలైనంత వరకు మీరు సరిగా చెప్పిర్రా, మరి రాంగ్ చెప్పిర్రా? మేము మా సై న్యూస్ ద్వారా మేము స్టూడియో ద్వారా మేము వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాం. మిమ్మల్ని గిట్ట అక్కడ కూర్చుండబెట్టేసి ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఏం సంగతి, ఇవన్నీ తెలుసుకొని మరి మీరు చెప్తురా నిజం, వాళ్ళు చెప్తురా, ఎవరిది తప్పు ఏం తప్పని మా న్యూస్ ద్వారా మీకు మేము వెల్లడిస్తామమ్మా. 100% మా స్టూడియోకి పిలిపిస్తాము. మేము సరైన వీలైనంత వరకు మా వాళ్ళ ఎంత అవుతుందో మేము గిట్ట ఒక రెడ్డి బిడ్డనే, అది ఎవరైనా సరే సరైన న్యాయం ఉండాలని మేము గిట్ట కోరుకుంటాం. రెడ్డి అయినా ఏదైనా సరే సరిగా న్యాయం ఉండాలని చెప్పేసి నేను అందరి తరఫున ప్రజల తరఫున నేను కోరుకుంటున్నామ్మా. జై హింద్.